బాపు అనే సినిమా నా కెరియర్లో నేను ఎప్పుడు నా లైఫ్లో మర్చిపోని ఒక ప్రాజెక్ట్ ఇది. ఎందుకంటే ఫస్ట్ టైం నా బాపు నాకు ఫోన్ చేసి చాలా గర్వంగా ఉన్నాను, ఈ సినిమా నువ్వు చేసావు, ఈ సినిమాని నువ్వు సెలెక్ట్ చేసుకున్నావు కాబట్టి ఐ ఫీల్ వెరీ వెరీ ప్రౌడ్ ఆఫ్ యూ అన్నారు. అలాంటి మాటలు నిజంగా ఇట్స్ వెరీ రేర్ దట్ హీ సేస్ దోస్ వర్డ్స్. ఎందుకంటే అంటే మనం కమర్షియల్గా చేసే సినిమా, గ్లామరస్గా చేసే సినిమాలు పక్కన పెడితే పల్లెటూరు సినిమా చెయ్యాలి. బికాస్ సిటీ అనేది ఒక శరీరం అయితే పల్లెటూరు దాని సోల్. సో ఎవ్రీ యాక్టర్ హ్యాస్ టు డూ రోల్. ఒక పల్లెటూరు కథ చెయ్యాలి, అప్పుడే నువ్వు ఒక ఇండియన్ యాక్టర్, అదర్వైజ్ యు ఆర్ నాట్ అన్ ఇండియన్ యాక్టర్ అని చెప్పే మా బాపు. First of all, my biggest thanks to my Bapu for allowing me to be an actor. Allowing is a very big word in India because the choice for a woman to be an actor in India is very tough. మాకు ఐఏఎస్ ఐపీఎస్ కూడా క్రాక్ చేసుకోవచ్చు, కానీ అమ్మ నాన్నల్ని ఒప్పించడం, వాళ్ళ చుట్టాలు ఉన్న వాళ్ళని ఒప్పించడం చాలా కష్టం. అలాంటప్పుడు ఒక 10 years బ్యాక్ నేను వేరే ఊరికి వచ్చి షూటింగ్ చేస్తున్నప్పుడు మా నాన్నకి ఎంతో భయం ఉండే. అంటే రాత్రంతా నిద్రపోయేవారు కాదు. హీ యూస్ టు అయినా నాకు ఒక్కసారి కూడా ఫోన్ చేసి ఏంటి ఎక్కడున్నావు, పర్లేదా, అంత సేఫా అని ఆ భయాన్ని నాకు తగలకుండా చూసుకోవడం. చాలాసార్లు నిద్రపోకుండా, నేను నైట్ షూటింగ్ వెళ్తుంటే నిద్రపోకుండా ఉండడం, ట్రావెల్ చేస్తుంటే. సో ఆ భయంతోనే ఉండి ఒక్కసారి కూడా నాకు చెప్పలేదు, నాకు చాలా భయంగా ఉంది, నువ్వు ఇదంతా ఆపేసేయి అని ఒక్కసారి కూడా నాకు చెప్పలేదు. ప్రతిరోజు జస్ట్ ఒక మెసేజో ఫోన్ చేసి ఐ హోప్ యూర్ ఓకే అంటారు అంతే.